నమస్కారం. జై జయ శంకర, హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్ర మన సప్తర్షి సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వేద ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు మధ్యప్రదేశ్లో ప్రముఖ క్షేత్రమైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉన్నాము. ఈ క్షిప్రా నదీ తీరంలో ఈరోజు స్నాన సంధ్యానుష్ఠానాన్ని కూడా నెరవేర్చుకొని ఇక్కడ వేద పారాయణ చేసుకొని అదేవిధంగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో గొప్పదైనటువంటిది ఏ మతంలో కానీ ఎక్కడా లేనటువంటి జీవనదులు కేవలం మన హిందూ ధర్మంలోనే ఉన్నాయి. ఎందుకంటే జీవనదుల్లో స్నానాలు చేసి చలి కానీ ఎటువంటి విద్వేషాలు కానీ ఏ విధమైనటువంటి కల్మషాలు కానీ లేకుండా అందరూ వచ్చి ఒక దగ్గరే స్నానం చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం అని అంటే ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ అది. ఎందుకంటే మనం ఇళ్లలో మన బాత్రూమ్ మనం చేస్తాం, ఒక పక్కింటికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేయాలంటే చేయము. అలాంటిది కొన్ని కోట్ల మంది ఈరోజు ప్రయాగలో కుంభమేళాలో స్నానం చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చి చేస్తున్నారు అని అంటే అది హిందుత్వం అని అంటే ఏకత్వం కింద మనం ప్రపంచాన్నంతా కూడా మనం కలుపుకుంటున్నామని అర్థం. అదేవిధంగా జీవనదుల్లో ఎంతో శక్తివంతమైనటువంటి ఆ నదిలో ఆ జలంలో ఉన్నటువంటి ఔషధీయ లక్షణాలు ఉంటాయి, ఔషధీయ గుణాలు ఉంటాయి. ఆ విషయం ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలియకుండా ఆ నదిలో స్నానాలు చేస్తే మనకి ఏమైనా రోగాలు వస్తాయని, లేదంటే రకరకాల సమస్యలు వస్తాయని చెప్పి ఇంకా ఏవేవో అపోహలతో జనాల్ని మభ్యపెడుతూ ఉన్నారు. కానీ జీవనదులు ఎప్పటికీ జీవంగానే ఉంటాయి, ఎప్పుడు సజీవంగానే ఉంటాయి తప్ప వాటిలో ఏ బ్యాక్టీరియాలు కానీ ఏ విధమైనటువంటి రోగాలు కానీ రావు. చూసారా, ఇక్కడ అంతమంది కూర్చొని ఎక్కడెక్కడి నుంచి వచ్చి సంకల్పం చెప్పుకొని మరి స్నానాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఉజ్జయిన్యం అవంతిక పురి అనుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ క్షిప్రా నది తీర స్నానం ఆచరిష్యి అని చెప్పి ఇంకా ప్రతి నది దగ్గర తీర్థక్షేత్రాల దగ్గర ఆ గొప్ప సంకల్పం ఉంటుంది. అక్కడే ఆ తీర్థక్షేత్రాల్లోనే గంగా తీరంలో కావచ్చు, సకల ద్వాదశ నదులు ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, ఇలాగా ఎన్నో రకరకాల నదులు ఉన్నాయి. కావేరి, చంపావతి అని, అటు సింధు రివర్ అని, ఇంకా చాలా కాశ్మీర్ నుంచి మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నదులు ఎంతో విశేషమైనటువంటి ఔషధి గుణాలు ఉన్నవి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ నదులలో కూడా స్నానం ఆచరించడానికి ఆసక్తి చూపిస్తారని, అలాగని ఎక్కువ దూకేసి లోపలికి వెళ్ళిపోవడం కాకుండా ఒడ్డునే నించొని చక్కగా 4 నీళ్లు పోసుకొని ఆ స్వామివారిని ధ్యానం చేసుకొని మనకు అవకాశం మేరకు మనకి ఎప్పుడైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు బాత్రూంలో స్నానం చేయకుండా తీర్థక్షేత్రాల్లో స్నానం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించండి. చలి అలాంటిది ఏది పెట్టుకోవద్దు. అక్కడైనా ఒకటే, ఇక్కడైనా ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇలాగా నదుల్లో స్నానం ఆచరిస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు మనం పొందుతాం. జై జై శంకర, హర హర శంకర.